హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిటికల చండీశ్వరుడు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు ఒక చిన్న జట్కా చెప్పుకుందామండి. అన్నం మెత్తగా కాకుండా పొడిగా రావాలంటే ఏం చేయాలంటే, ఆ నీటిలో 2-3 చుక్కలు నిమ్మరసం వేస్తే అన్నం గింజలైతే విడివిడిగా తెల్లగా పొడిగా వస్తాయండి. అలాగే ఎక్కువగా కూడా అతుక్కోకుండా మంచి టెక్స్చర్లో అయితే ఉంటుంది. ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి వాటికి కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఇప్పుడు మనం చిటికెన చండీశ్వరుడు గురించి చెప్పాలంటే, ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చుదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ కూడా స్వరం తప్పేవాడైతే కాదు. గోవులని దేవతలని నమ్మిన ఈ విచార శర్మ అనే పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకొస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, దయచేసి తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు అలాగే బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించేవారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుతూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు అయితే ఉంటాయి. అలాగే ఆవులను రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటినైతే కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకు వచ్చి అతను మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఒట్టినే కూర్చోవడం ఎందుకు అని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటైతే లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయముతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడు తండ్రికి అయితే చెప్పాడు. ఆ విషయం విని యచ్చుదత్తుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరునాటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూరమృగాలు ఎక్కువ, అందుకుని కర్రగుడ్డలు కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను అయితే విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకతలింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతరు తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఈయన మనస్సు అంతా ఈశ్వరుడు ఎంత లయమైపోతుంది. అతడు పరవశించిపోతూ సైకతలింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికైతే బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపము వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకతలింగమునైతే తన్నాడు. అది చిన్నాభిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రి మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలు తీసి 2 కాళ్ళు నరికేటట్లుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుడి దారలైతే కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి అయితే మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకతలింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు.
నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు. మనుష్యుడు అయినప్పటికీ తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరమిస్తున్నాను. ఈ వాల్ట నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడివి. నేను పార్వతీ గణపతి సుబ్రహ్మణ్యుడు 5వ స్థానం చండీశ్వరుడిది. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకి ఒక్కదానికే ఈ అధికారం ఉంటుంది, అది పత్ని భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈ వేళ చండీశ్వరుడికి ఒక వరమిస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిరిగి విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు, ఎప్పుడూ కళ్ళు మూసుకునే ఉంటాడు, ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనని పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకే ఆయనకు ధ్వనిశ్చండు అని పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రమే వేయాలి. అందుకే ఆయనని చిటికీల చండీశ్వరుడు అని పేరు. చిటికి వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరి అయితే తీసుకెళ్ళు అని అంటాడు. ఆయనకు చూపించిన తర్వాతే ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం అయితే ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది, అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇది ఇచ్చినది ప్రసాద రూపం. దానిని మీరు గుడి అందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక అయితే తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు. అలాగే నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకెళ్లరు, చండీశ్వరుడు ఉంటారు ఉత్సవమూర్తుల్లో. పార్వతీ పరమేశ్వరులు, అలాగే గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5ంటిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానం అయితే ఇచ్చాడు. ఒకసారి శివాలయంలో మనం గడప దాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనము చేసి శివలింగ దర్శనము చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యము. అందుకే శివాలయము విష్ణువాలయము ఈ 2 లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ 2 ఉండి తీరాలి. ఇదండి చిటికేశ్వరుడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.